మా గార్డెన్లో మునగ చెట్లు వేసుకున్నామండి. అది వెళ్తున్నాం. రేపు ఫోన్ చేసి చూపిస్తాను. గార్డెన్ అంటే పెద్ద గార్డెన్ అనుకున్నారు. మా బాల్కనీలోనే చిన్న గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో 5-6 మునగ చెట్లు వేసి పెట్టింది. ఇది తులసి, ఇది మనీ ప్లాంట్, ఇది వచ్చి కాకర చెట్టు. చూడండి, చిన్న 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 బుడ్డి బుడ్డి కాయలు వచ్చేసినాయి అప్పుడే. ఇదిగోండి, మాది 3rd ఫ్లోరు అయినా కానీ మంచిగా ట్రై చేసినాం. మిర్చి చెట్లు, మిర్చి కాదు, క్యాప్సికమ్, చామంతి, ఇదేమో కరేపాకు, బంతిపూలు, తెల్ల ఫ్లవర్ చెట్టు నూరు వరహాలు, ఇది బంతిపూలే, ఇదేమో బతుకమ్మ ఫ్లవర్స్, అదే చేతమ్మ వారి జడ. ఇది వచ్చి ద్రాక్ష చెట్టు, ఇది ద్రాక్ష చెట్టు. కాస్తదో ఏదో తెలియదు కానీ వేసింది, బతికింది, చూడాలి. ఇదేమో తమలపాకు చెట్టు, తమలపాకు చెట్టు, ఇది బంతి చెట్టే. ఇగో ఇక్కడ కూడా 2 మునగ చెట్లు ఉన్నాయి. ఇది మీకు తెలిసిందే, క్రిస్మస్ చెట్టు. ఈమెకి చెట్లు అంటే చాలా చాలా పిచ్చి. మరి మునగాకుతో ఏం కూర చేస్తున్నావు రేపు? పెసరపప్పు వేసి ఫ్రై చేస్తా. ఏం కందిపప్పు వేయకూడదా? ఏదైనా చేసుకోవచ్చు. మరి ఎలా చేస్తావు? రేపు ట్రై చేసి చూపి మాకు. రేపు కదా ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడే అడిగితే నేనేం చెప్పాలి? సీక్రెటా? దోశ బాగుంది. ఆ ఆకు మొత్తం గిన్నేసింది. ఇదిగో ఇవి కూడా గిన్నేసింది. మునగ చెట్టు మన ఇటు పక్క తులసి చెట్టు, బతుకమ్మ ఫ్లవర్స్, ఇదైతే చెప్పానుగా కాకర చెట్టు, ఇది బతుకమ్మ ఫ్లవర్స్. ఈ చెట్టు మొత్తం ఆకు గిన్నేసింది మా అమ్మ. ఇది గుమ్మర చెట్టు, ఇదేమో గుమ్మర చెట్టు, గోంగూర చెట్లు, మిర్చి చెట్లు వేశారు. మొత్తం దూసేస్తుంది ఆకు మొత్తము. మొత్తం ఆకు దూసేసింది ఫ్రెండ్స్. ఎంత వచ్చింది చూపి. ఇంత వచ్చింది. ఒక రోజు కూర వస్తుంది. ఒక రోజుకి సరిపోతుంది. పైకి ఎత్తబోతుంది. ఇంత వచ్చింది. ఒకరోజు కర్రీ మందం వచ్చింది. ఈమె కష్టపడ్డందుకు ఫలితం ఆకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేది ఏంటి? కాకరకాయ. చూసారుగా ఫ్రెండ్స్, కాకర చెట్టు పిందెలు వేసింది. ఇవన్నీ పిందెలే. మా తోటలో పండిన మునగాకు ఏ చిన్న పూల కుండీల్లో పెట్టుకొని పెంచుకున్నాను. ఇదిగో మా అమ్మ తొలిసమ్మ, మా అమ్మ చల్లంగా దోస్తుంది నన్ను. ఏ చల్లంగా దూడమని మీకు కూడా చెప్పుకుంటాను.
మీకు నచ్చితే వెళ్ళగొట్టండి.